హాయ్ ఫ్రెండ్స్, నిన్ననే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒక ఆమె వచ్చి అడిగిందనమాట. ఒక సిస్టరు ఇంటికి వచ్చిందనమాట, మా ఇంటికి. కటింగ్ చేస్తూ ఉన్నాను బ్లౌజెస్ అయితే. అప్పుడు తను ఒక డౌట్ అడిగింది, అక్క నేను బ్యాక్ నడుము పట్టి కుడితే ఇలాగా స్టిచ్చింగ్ కనిపిస్తుంది బయటకు, లేదా హెమ్మింగ్ అయినా చేయాలి, ఆ రెండు లేకుండా మీరు ఎలా కుడుతున్నారు, అంటే హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ బయటకు కనబడకుండా ఎలా కుడుతున్నారు, నాకు ఒకసారి చూపించవా అని అడిగిందనమాట. నేను అన్నాను, ఇప్పుడు చాలా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కటింగ్ చేయాల్సినవి, రేపు లేదా ఎల్లుండి ఎప్పుడైనా వచ్చి చూసుకో, లేదంటే నా వీడియోస్ ఉన్నాయి కదా చూడు అన్నాను. అక్క నీ వీడియోస్లో నేను వెతకాలంటే కొంచెం కష్టం కదా, ఇంకొక వీడియో చేసి నాకు చెప్పక్క, ఒకసారి నేను ఆ వీడియో చూసి నేర్చుకుంటాను అని చెప్పిందనమాట. అందుకోసమే, తన కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే తనలాగా ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి లైనింగ్ని ఉల్టా మీద పెట్టిన తర్వాత ఇలా పైన అంటే సీదా వైపు కుట్టుకోవాలి. ఒక లైన్ కుట్టుకోండి కంట్రోల్ రావడానికి కోసమే. నేనైతే డైరెక్ట్గా పీస్ జాయింట్ చేసేసుకుంటాను. ఇప్పుడు క్రాసెస్ ఉన్నాయి కదా, ఈ క్రాస్ కొంచెం కట్ చేసుకుని నీట్గా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా సీదా వైపు తిప్పి 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ కట్ చేసుకున్నాను నేనైతే. నడుము పట్టికి సరిపడా చూడండి 1.5 ఇంచ్ వెడల్పు ఉంది ఈ క్లాత్. కోరంచు ఉంది, కోరంచు లేకుంటే కనుక 2 ఇంచులు కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఈ పీస్ని ఇలా వెడల్పుగా అనుకుని పైన కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత మీరు చేసే పొరపాటు ఏంటంటే ఇలా కుట్టేస్తారనమాట. ఇలా కుట్టడం వల్ల చూడండి ఇలాగా మీరు స్టిచ్చింగ్ బయటకు కనిపిస్తుంది. అలా కుట్టకుండా చూడండి, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్ చేసి లైనింగ్ క్లాత్ మీదకు ఈ పీస్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ సైడ్ది ఎడం వైపు లైనింగ్ ఉంది, కుడివైపు మెయిన్ క్లాత్ ఉంది. ఎడం వైపుకి నేను ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతున్నాను. ఇక బ్యాక్ పార్ట్ మీరు అడిగింది అయిపోయింది. ఇక లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ అయితే కుడుతున్నాను. దీన్ని వచ్చేసి నీట్గా కుట్టుకోండి, ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా నీట్గా ఉండాలన్నమాట. ముడతలు ఉంటే కనుక సరిగ్గా ఉండదు, బ్లౌజ్ తొడుక్కున్న తర్వాత ఉబ్బినట్టు ఉంటుంది. అందుకోసం నేను కొంచెం టైం తీసుకుంటుంది ఈ క్లాత్ కుట్టడం. చూడండి, ఈ లైనింగ్ కరెక్ట్గా మెయిన్ క్లాత్ ఉండాలి, ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ రాకూడదు. ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు చూడండి, క్లాత్ని నేను చేత్తో ఇలా అనుకుంటూనే కుడుతున్నాను. అంటే అడుగున క్లాత్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి నీట్గా కట్ చేసిన తర్వాత బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక హెమ్మింగ్ అవసరం లేకుండా స్టిచ్చింగ్ కూడా బయటకు కనబడకుండా కుట్టుకోవచ్చు ఈ విధంగా మీరు కుట్టారంటే. అలాగే హ్యాండ్స్ కూడా అండి, ఈ హ్యాండ్స్ హెమ్మింగ్ చేయాల్సి వస్తే కనుక లైనింగ్ బ్లౌజ్ని ఇలాగ కుట్టండి. బ్యాక్ పార్ట్ నడుము పట్టికి ఎలా కుట్టామో హ్యాండ్స్ కూడా అలా కుట్టారంటే హెమ్మింగ్ అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ టక్స్ పెట్టడానికి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ టక్స్ పెట్టడానికి ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి, మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇటు సైడ్ ఖర్చు వదలాలి కదా, 2 ఇంచులు ఖర్చు వదులుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఫోల్డింగ్ చేసుకోండి. మధ్యలో పాయింట్ని అలాగే ఈ 2 ఇంచులు వదిలేసిన పాయింట్ని ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు, పొడవు వచ్చేసి 4 ఇంచులు ఇలా కుట్టేస్తే కనుక బ్యాక్ టక్స్ పెట్టినట్టు వచ్చేస్తుంది అనమాట.
ఇక మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని కుట్టేశారంటే చూడండి ఎంత తక్కువ టైంలోనే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. చూసారు కదా, హెమ్మింగ్ దీనికి అవసరమే లేదు. మనం మాటికి హెమ్మింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే కనుక చాలా టైం సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.